నేనైతే అనుకోలే గైస్ మన ఛానల్కి ఇట్లా అవుతుందని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మీకైతే ఒకటి చెప్పాలి, నేనైతే ఇట్లా అనుకోలే ఇట్లా అవుతుందని. అది అయింది. అది ఏంటంటే ఇప్పుడే చెప్పలేం, అది చెప్పేది కూడా కాదు, అందుకే చెప్తలేం. అది అవుతుందని కూడా అనుకోలే. మేము వీడియోలు కూడా పెడతలేం ఆ భయంతో. అట్లా అయింది. ఓన్లీ కొలాబరేషన్ వచ్చిన వీడియోలే పెడుతున్నాం. మళ్ళీ పెడితే మళ్ళీ ఏదైనా అవుతుందని వీడియోలు కూడా చేస్తలేం. ఇప్పుడైతే ధైర్యం చేసుకొని వీడియోలు చేస్తున్నాం. ఒక వీడియో ఇది కూడా పెడితే పెడతాం చూసి, లేకపోతే అది కూడా పెట్టాం. అట్లా అయిపోయింది మన ఛానల్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవుతలేదు, అసొంటి సిచ్యువేషన్ అయింది. 1 ఇయర్ కింద ఒక వీడియోకి ఒకటి ప్రాబ్లం అయింది. అది ఈ మధ్యలో ఒక వీడియో తీసిన దానికి ఒక ప్రాబ్లం, ఇంకో ప్రాబ్లం కథం. దాంతో ఆ వీడియోలు కూడా వద్దంటుండు కిరణ్. అందుకే వీడియోలు కూడా తీస్తలేం. ఇక ఇది తీద్దామని నా దగ్గర ఉందని నేను తీసి నేనే ఎడిట్ చేసుకొని ఇక పెడుతున్నా. ఏమవుతుందో ఏమో, మళ్ళా దానికి దీనికి ఇట్లా ప్రాబ్లమ్స్ అయినాయి. దాంతో ఏమవుతుందో ఏమో. మొన్న తీసిన క్రికెట్ వీడియోలు కూడా పెట్టకన్నా కూడా నాకు అక్కడ అది ఛానల్ ఉందని నేనే పెట్టిన గైస్. నేనే వీడియో తీసిన, మీరు కూడా చూడండి వీడియో. చూడకపోతే అనేది తెలియదు కూడా తెలియదు, నేనే పెట్టిన. ఒక్కసారైనా చూసిండు ఆయనే, చూడలే. నేనే దాన్ని మెల్ల తీసి చెప్పకుండా పెట్టిన. మళ్ళా ఒక్క వీడియోలు కూడా పెట్టకపోతే ఎట్లుంటుందని. ఇప్పటికే 2 సార్లు అయింది దెబ్బ. ఇంకోసారి దెబ్బ పడితే మన ఛానల్ ఎగిరిపిస్తుంది. అందుకే ఇక నేనే వీడియోలు తీసి పెడుతున్నా. కిరణ్ ఏమంటున్నంటే వీడియోలు వద్దు, ఒక 1-2 నెలలు ఆగుదాం, తర్వాత పెడదాం మెల్లగా. వద్దు అంటే నేనే ఫోర్స్ చేసి నేనే పెడుతున్నా వీడియోలు తీసి. నాతో ఇంకోని పిలుచుకొస్తున్నా, తీరా అని వీడియో. ఇక నేను చెప్తున్నా. మొన్న క్రికెట్ వీడియోలు అయితే ఎవరిని తీసుకురాలి, నేనే అంతనే వచ్చి వీడియో తీసిన. ఇప్పుడు మా తెలిసినోని పట్టుకొని వచ్చిన. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవుతలేదు. 2 నెల ఆగుదా అంటుండు, ఏమేమో అంటుండు. నాకైతే ఏమో అర్థం అవుతలేదు. తీద్దామా వద్దా అని మీరే చెప్పండి ఇక కామెంట్లో. తీద్దామంటే తీద్దాం, లేకపోతే ఏం లేదు. ఇక 2 నెలలు ఆగాలి. ఫ్యామిలీ ఛానల్లో కూడా తీద్దామంటే దానికి కూడా ఏమో అయిందట, నాకు చెప్తలేడు. చెప్పమంటే ఏం లేదు అంటుండు. నేను చూస్తే ఏదో అయింది. అందుకే ఇక ఏదో ఒక దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది ఏదో ఒక ఛానల్కి. అలా నేను తీసి పెడదామన్నా అది అప్లోడ్ పెడితే క్యాన్సిల్ అవుతుంది. అప్లోడ్ మొత్తం పోదని చూపిస్తుంది. అందుకే ఇక దల్ల పెడతలే. ఎట్లయినా దల్ల బాగా రోజులు అయింది పెట్టాక. పెడదామని పెడితే అత్తలేదు. దిల్ల పెడదామన్నా దిల్ల గిట్ల అయింది. 2 ఇన్సిడెంట్స్ అయినాయి. ఇంకోసారి అయితే ఇంకో దెబ్బ పడితే ఛానల్ ఎగిరిపోతుంది. అందుకే ఏం చేస్తలేం. ఇలా వీడియోలు తీద్దామా వద్దా, నా కాడ ఉంది ఛానల్ది. అందుకే నేనే వీడియోలు తీసి పెడుతున్నా. అందుకే లేకపోతే నేనేడ పెడుతూ నాకు ఫోన్ ఇస్తాడు కానీ పెడదామన్నా. గైస్ ఈ వీడియో కూడా పెట్టేటోళ్ళం కాదు. ఇక నేనే ధైర్యం వేసుకొని అప్లోడ్ చేస్తున్నా. వద్దంటున్నావు అని అన్నాడు మొన్ననే. వీడియోలు వద్దు, ఒక 2 నెలలు ఆగుదాం, ఒక 1-2 నెలలు ఆగుదాం, ఏమవుతుంది ఏం కాదు కదా అంటుండు. మీరైనా కామెంట్ చేయండి, ఇంకో వీడియో పెడదామా వద్దా, ఆగుదామా, ఏం చేద్దాం, మీరే కామెంట్ చేయండి. ఇక ఏం లేదు, నెక్స్ట్ వీడియోలో మీరే చెప్పండి గైస్. మళ్ళీ ఈ వీడియో చూస్తే ఏమంటాడు. ఇక బాయ్ గైస్, ఇక్కడికే ఈ వీడియో ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.